ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం చూడబోతున్నామండి ఎక్స్క్లూజివ్లీ సైడ్ బ్రోచెస్ కలెక్షన్ అనమాట. కంప్లీట్గా వాళ్ళు చూసేదంతా కూడా సైడ్ బ్రోచెస్. ఇందులో విక్టోరియన్ పాలిష్ ఉన్నాయి, అట్లానే జీజా పాలిష్లో కూడా ఉన్నాయి. జీజా పాలిష్లో ఒకే కైండ్ ఆఫ్ డిజైన్లో మీకు ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం. 5 డిఫరెంట్ కలర్స్ కూడా చూపిస్తాము. సో ఇవి ఏంటి అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ కలర్స్, నాట్ ఒపాక్ కలర్స్. ఒపాక్ కలర్స్ ఏది లేదు మేడం. ఇవాళ మనం జీజా పాలిష్లో చూసేది అంతా కూడా ట్రాన్స్పరెంట్ కలర్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాం మేడం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీకాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంతకు ముందు మనము సిల్వర్లో చూసాం మేడం. ఇవి ఇప్పుడు మనకి రెగ్యులర్ 1 గ్రామ్ గోల్డ్లో కూడా వచ్చేసినాయి. ఇది వచ్చేసరికి విక్టోరియన్ పాలిష్లో ఉంది. సిల్వర్లో అయితే మనకి అరౌండ్ ఒక పీస్ 3000 చేంజ్ ఏమో పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి 350కి సింగిల్ పీస్ వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇదేమో గంటీలు మేడం. ఇవి మనం బ్యాక్ సైడ్ సమోసాలాగా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదండి నేను ఏదైనా లాకెట్ పర్పస్కి యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కనుక లాకెట్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ కైండ్ అనమాట. సో ఇవాళ మనం చూస్తున్నాం మేడం చూడండి, ఇది వచ్చేసరికి సైడ్ బ్రోచర్ అండి. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 315 రూపీస్. 1 పీస్ కాస్ట్ 315 రూపీస్. పీస్ ఎలా ఉంటుందో మీకు డిస్క్రిప్షన్ చెప్తాను, చూడండి మేడం. పీస్ చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక స్క్వేర్ స్టోన్ వస్తుంది మేడం. దాని చుట్టూరా మళ్ళీ మీకు గ్యాప్ ఇచ్చి స్క్వేర్ ఫార్మాట్లోనే సీజెడ్ స్టోన్స్ వస్తాయి. దానికి 2 వైపులా కూడా మనకి ఫ్లవర్స్ ఉన్నాయి మేడం. 4 వైపులా ఫ్లవర్స్ ఉన్నాయి. సెమీ ఫ్లవర్స్ హాఫే ఉంటాయి అనమాట. 1 2 3 4 వైపులా ఉన్నాయి. యాక్చువల్గా మనం ఎప్పుడు పీకాక్స్ ఇలా చూస్తూ ఉంటాం మేడం రెగ్యులర్గా. ఇగో చూడండి మేడం, పీకాక్స్ ఇలా చూస్తూ ఉంటాము కదా. ఒక్క నిమిషం మేడం. ఎస్ మేడం, ఇదిగోండి పీకాక్స్. ఇది కరెక్ట్ పొజిషన్. పీకాక్స్ చూడండి ఇలా ఉన్నాయి కదా, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. పైకి ఉన్నాయి. సో ఇది కరెక్ట్ పొజిషన్ అనమాట. పైకి మనకి 2 పీకాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. వాటికి లతలు అటాచ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఆప్షన్ ఇలా ఉంది మేడం. ఇది వచ్చేసరికి 5 పిన్స్ ఉన్నాయి అనమాట. అంటే 5 లైన్స్ మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 5 రోస్ కంప్లీట్గా. దీని ఒక పీస్ కాస్ట్ వచ్చేసరికి 315 రూపీస్ అండి. సైడ్ బ్రోచెస్గా 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ సింగిల్ సైడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ అవర్ విష్ అనమాట. ఎందుకంటే ఇది సింగిల్ అయినా డబుల్ అయినా పట్టేంత సైజు ఉంది. సో డబుల్ పెడితే రిచ్గా కనిపిస్తుంది, సింగిల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సింగిల్ పెట్టుకుంటే కొద్దిగా సింపుల్గా కనిపిస్తుంది అంతే. ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, సేమ్ ఇందులోనే పర్పుల్ కూడా ఉంది మేడం. చూడండి పర్పుల్ మేడం. యాక్చువల్గా మనకు చూస్తుంటే ఇలా అనిపిస్తుంది క్రౌన్ లాగా, కానీ కాదు మేడం, ఇది షేప్ అనమాట. పైకి మనకి పీకాక్ ఎక్కువ వస్తుంది, గమనించండి. ఇది కొంచెం యూనిక్ స్టైల్ అనమాట. ఇది యూనిక్గా ఉంటుంది. ఓకే, పర్పుల్ సూపర్ ఉంది. పర్పుల్ మేడం, విక్టోరియన్ పాలిష్. బ్యాక్ సైడ్ కూడా నేను ఎప్పటికీ ఒక పిక్ పెట్టేసి ఉంచుతాను, సో దట్ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది మేడం. ఇది వచ్చేసరికి మనకి రెగ్యులర్ రూబీ పింక్ అనమాట. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి మేడం. డార్క్ గ్రీను, నెక్స్ట్ వచ్చేసి ఎమతిస్ట్ కలర్ పర్పుల్, అలాగే రూబీ పింక్. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ పీస్ ఏ కలర్ అయినా సరే ఈచ్ పీసు ఓన్లీ 1 పీస్ 315 రూపీస్, 315 రూపాయలు మాత్రమే. 5 లైన్స్ ఆప్షన్ ఉంది మేడం. 3mm సైజు 5 లైన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. 3mm సైజ్ అయితే 5 లైన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు 2mm సైజ్ యూజ్ చేసినట్లయితే ఒక్కొక్క లైన్లో 2 లైన్స్ వచ్చేటట్టు ప్లాన్ చేయండి. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాం మేడం. ఇప్పుడు విక్టోరియన్ పాలిష్ చూసాం కదా, నెక్స్ట్ చూస్తున్నాం మేడం మనం జీజే పాలిష్లో చూస్తున్నాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మేడం. లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఒకసారి దండలు మేకింగ్ చేసి మాలాలు మేకింగ్ చేసి ఇచ్చాము. మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ వస్తూనే ఉంది. సో ఎవరైనా సరే సెల్ఫ్గా కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళ కోసం చూపిస్తున్నాం మేడం. ఇది వచ్చేసరికి జీజే పాలిష్లో ఉంది. ఇగో చూడండి మేడం, జీజే పాలిష్లో ఉంది. ఇది వచ్చి కంప్లీట్గా సిల్వర్ పాలిష్ మేడం. మధ్యలో వచ్చేసరికి పర్పుల్ స్టోను. దీని కంప్లీట్ చైన్ వచ్చేసరికి మీకు వెనకాల బ్యాక్ సైడ్ 5 లైన్స్ వస్తాయి మేడం. 5 లైన్స్ వేసుకోవచ్చు. 3mm సైజువి 5 లైన్స్ ఈజీగా పట్టేస్తాయి. 5 లైన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 210 రూపీస్ అండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. ఫస్ట్ అయితే పర్పుల్ చూపిస్తున్నాను. ఎమతిస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా రిచ్గా ఉంటాయి మేడం ఇవి. 1 పీస్ కాస్ట్ వచ్చేసరికి 210 రూపీస్ అండి. నెక్స్ట్ మేడం రెడ్డిష్ రూబీ. ఇది రెగ్యులర్ రూబీ కలర్ కాదు, రూబీ పింక్ కాకుండా రెడ్డిష్ కలర్లో ఉంటుందన్నమాట కొద్దిగా. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పున్నాను కదా, ఇవన్నీ కూడా ఒపాక్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి మేడం అని. సో ఇది వచ్చేసరికి మనకి సేమ్ 5 లైన్స్ పడుతుంది. 3mm సైజు, 210 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ అండి. పింకిష్ కలర్, రెడ్డిష్ పింక్ కలర్ అంటాం మనం దీన్ని. రెడ్డిష్ పింక్ కలర్ మేడం. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 210 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి. మినిమం 2 పిన్స్ అయితే పెట్టుకోవాలి మేడం. అటు ఒక పిన్ ఇటు ఒక పిన్ కంపల్సరీ పెట్టుకోవాలి. 2 పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాము, అది కూడా మీకు ఒకసారి రీ అప్లోడ్ చేస్తాం కావాలంటే. 210 రూపీస్ సింగిల్ పీస్ మేడం ఇది.
ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్, పేస్టల్ పింక్ కలర్ ఉంటుంది కదా, ఇది మాత్రం మీకు ఒపాక్ లాగా కనిపిస్తుంది. బట్ మీకు లుక్ అయితే బేబీ పింక్ కాబట్టి పేస్టల్ పింకే కనిపిస్తుంది. ఓకే మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం, గ్రీన్, ట్రాన్స్పరెంట్ గ్రీన్ మేడం. దిస్ ఈస్ ట్రాన్స్పరెంట్ గ్రీన్, సో నైస్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మధ్యలో వాటర్ డ్రాప్ షేప్ వచ్చి చుట్టూరా సీజెట్స్ వచ్చాయి మేడం. సీజెట్స్ వచ్చినప్పుడు మీకు 3 డిఫరెంట్ లేయర్స్ లాగా వచ్చాయి. 1 స్టెప్ ఏమో రౌండ్ వచ్చింది, తర్వాత స్టెప్ మనకి కొనదేలిన ఓవెల్ షేప్ లాగా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ అగైన్ రౌండ్ షేప్లో వచ్చి మొత్తం 3 స్టెప్స్లో స్టోన్స్ వచ్చాయి మేడం. ఈచ్ పీస్ కాస్ట్ 210 రూపీస్ అండి. ఈచ్ పీస్ కాస్ట్ 210 రూపీస్. ఓకే మేడం. నెక్స్ట్ చూస్తున్నాం చూడండి, ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ మేడం. ఇది సీ గ్రీన్ కలర్, 210 రూపీస్ ఈచ్ పీస్ కాస్ట్ మేడం. సీ గ్రీన్ కలరు, సేమ్ 3mm సైజు 5 లైన్స్ పడుతుంది మేడం. 3mm సైజు 5 లైన్స్ పడుతుంది. సీ గ్రీన్ కలర్, 210 రూపీస్ ఈచ్ పీస్. ఇప్పుడు చూద్దాము పీకాక్స్ మేడం. యాక్చువల్గా మనం ఈ పీకాక్స్ ఏంటంటే ఇంతకుముందు సిల్వర్లో చూసాము, సేమ్ పాలిష్, సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇప్పుడు మనకి రెగ్యులర్ మన 1 గ్రామ్ గోల్డ్లో వచ్చేసింది మేడం, అంటే విక్టోరియన్ పాలిష్లో వచ్చేసింది ఇది. సో కాపర్ బేస్డ్ మెటల్ వస్తుంది ఇది. అంతకుముందు మనం చూసింది 92.5 సిల్వర్ బేస్డ్ మెటల్ అనమాట. ఇక్కడ చూడండి మేడం, మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకునే ఆప్షన్ ఉంది. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 12 లైన్స్ వేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది మేడం. ఇందులో 12 లైన్లు వేసుకోవచ్చు అనమాట ఒక పీస్, ఒక జోడీకి. సో దీంట్లో లెఫ్ట్ రైట్ ఉన్నాయి చూసుకోండి. ఇది జోడీ ఇస్తాం మేడం. 1 పీస్ కాస్ట్ అయితే 350, జోడీ కాస్ట్ వచ్చేసరికి 700 మేడం. 1 పెయిర్ కాస్ట్ 700 రూపీస్. నేను రాస్తున్నాను మేడం, కన్ఫ్యూజ్ అవ్వకండి. 700 రూపీస్ పెయిర్ మేడం. ఒక పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్. దీనికి లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి, గమనించుకోండి. ఇప్పుడు పీకాక్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పీకాక్స్ ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉండాలి మేడం. ఇట్లా ఇగో చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తే ఇదిగోండి, ఈ 2 ఒక కైండ్ ఆఫ్ ఇదిలో ఉన్నాయి, ఈ 2 ఒకటి ఉన్నాయి, అంటే ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు. చూస్తున్నారు కదా, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మేడం చుట్టూరా. ఇలా అడ్డంగా పెట్టుకోవాలనుకుంటే అడ్డంగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకే అండి. 1 పెయిర్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్. ఇది కంప్లీట్గా వైట్ స్టోన్తో ఉంది. ఓన్లీ కన్ను దగ్గర మాత్రమే పింక్ కలర్ స్టోన్ ఉంది మేడం. అలానే దీంట్లో వేరియేషన్ కూడా ఉంది, కన్ను దగ్గర గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది కూడా ఉంది మేడం. పెయిర్ 700 రూపీస్ అండి. ఇది పెయిర్స్ లెక్కనే ఇస్తాం మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం, గంటలు. జీజే పాలిష్లోనే గంటలు వచ్చినాయి మేడం. సారీ, గంటలు కాదు, బెల్స్ లాగా. ఓకే మేడం, ఇది చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, గోల్డ్ కలర్ పాలిష్, గోల్డ్ పాలిష్. ఫ్రంట్ సైడ్ ఏమో సిల్వర్ పాలిష్, అంటే డైమండ్ పాలిష్ వస్తుంది. 1 పెయిర్ కాస్ట్ వచ్చేసి 245 రూపీస్ మేడం. ఒక పెయిర్ కాస్ట్ ఇది, ఒక పెయిర్ కాస్ట్ 245 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ పట్టీ, సమోసా పట్టీలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి. ఇది ఇవాళ కంప్లీట్గా మేకింగ్ చేసుకునే వాళ్ళ కోసం కలెక్షన్ మేడం. ఏంటంటే సైడ్ బ్రోచెస్ కావచ్చు, లేదంటే వెనకాల సమోసా పట్టీలు కావచ్చు, ఏవైనా సరే మనం మేకింగ్ చేసుకోవాలి, లేదా మనం డిఫరెంట్గా యూనిక్గా మేకింగ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ కలెక్షన్లోంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం.